హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా మూవీ రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. బట్ ఇది హిట్టా ఫ్లాపా అన్న విషయం పక్కన పెడితే మనకు ఆల్రెడీ ఎవరైతే కొరటాల శివ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీస్ అన్నిట్లో ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన మూవీ ఆచార్య ఫ్లాప్. అండ్ దాంతోపాటు దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధి కూడా లాస్ట్ టైం తెలుగులో చేసిన అజ్ఞాతవాసి కూడా ఫెయిల్ అయింది. సో బట్ ఈ రెండిట్ల ఇంపాక్ట్ కూడా దేవరా మీద కనిపించట్లేదు. ఎందుకు రీజన్ అంటారు దాని వెనకాల? అంటే బేసిక్గా ఇప్పుడు ఇండియన్ టు ఫెయిల్ అవగానే శంకర్ గారి మీద ఒక చిన్న డౌట్ అయినా వచ్చింది. బట్ దేవరా మీద ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే అస్సలు దేవరా ఏమన్నా పోతుందేమో అన్న ఆలోచన కూడా జలంలో కనిపించట్లే. ఏంటి బుకింగ్స్ కానీ షోస్ పడ్డం కానీ 1AM షోస్ కానీ అంత హడావిడిగా ఉంది. సో దీని వెనకాల అసలైన సీక్రెట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో దేవరా మూవీ రిలీజ్ అవుతుంది రేపు 1AM మూవీ షో పడుతుంది. బట్ ఇప్పుడు దాకా బుకింగ్స్ అన్న చూస్తే ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రాస్ చేస్తుంది. సలార్ కానీ కల్కి కానీ ఏవి కూడా వాటి ముందు నిలవలేదు. బట్ చూసుకుంటే డైరెక్టర్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దరికి కూడా లాస్ట్ మూవీ తెలుగులో ఫ్లాప్ ఉంది. బట్ ఏంటి రీజన్ ఇంత డిమాండ్ పెరగడానికి? దేవరా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లిమ్స్ వచ్చింది, దాని తర్వాత ఫియర్ సాంగ్ వచ్చింది, దాని తర్వాత చుట్టమల్లె సాంగ్ వచ్చింది. ఫియర్ సాంగ్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది, దానికి మించి చుట్టమల్లె సాంగ్ వచ్చింది, దాని తర్వాత మనకి దావుదీ సాంగ్ వచ్చింది, దాని తర్వాత ట్రైలర్ వచ్చింది. ట్రైలర్కి ఇప్పటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది, సెకండ్ ట్రైలర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దేవరా నుంచి ఇన్ని రిలీజ్ అయ్యాయి కదా, ఇన్ని రిలీజ్ అయ్యి హైప్ జనరేట్ అవ్వడానికి ఇప్పటి వరకు స్టిల్ ఏపీటీఎస్లో కానీ వరల్డ్ వైడ్కి కానీ దేవరా తాలూకు హైప్ ఈరోజు ఈ రేంజ్లో ఉందంటే దానికి ఏకైక కారణం ఎన్టీఆర్. అది ఎందుకు అని అంటే కొరటాల శివ అంతకుముందు చిత్రం ఆచార్య, అది ఫ్లాప్ అయింది, ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అనిరుద్ధ్ తెలుగులో తీసినటువంటి లాస్ట్ పెద్ద సినిమా అజ్ఞాతవాసి, ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సో ఇద్దరి మీద హోప్స్ ఎక్కువ ఉండవు. అంటే అనిరుద్ధ్ తెలుగు సినిమాలకి మ్యూజిక్, పెద్ద సినిమాలకి మ్యూజిక్ ఇవ్వడానికి అతనికి అంటే మ్యూజిక్ టేస్ట్ లేదు, తెలుగు సినిమాల ఫ్లేవర్కి తగ్గట్టుగా తన టాలెంట్ ఉపయోగించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవరా రిలీజ్ అయిందో ఎన్టీఆర్ కట్అవుట్కి తగ్గట్టుగా, ఆ కంటెంట్కి తగ్గట్టుగా అనిరుద్ధ్ ఇచ్చినటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అనిరుద్ధ్ ఇచ్చినటువంటి ఆ సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈరోజు ఇవాళ నాటికి సినిమాకి ఇంత హైప్ ఉందంటే దానికి కారణం ఎన్టీఆర్, కేవలం ఎన్టీఆర్. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, తన భుజాల మీద మోస్తున్నాడు సినిమాని. సో ఇన్ని రోజులు సినిమా కోసం వెయిట్ చేసి ఇంత హైప్ చూస్తున్నారంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్, వన్ అండ్ ఓన్లీ నేమ్ ది ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ వల్లే రేపు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటే దానికి కారణం ఎన్టీఆర్. సినిమా సూపర్ హిట్ అవుతుందన్నా, హిట్ అవుతుందన్నా, రేపు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా, అంతకు మించి హిట్ అవుతుందన్నా సార్ దానికి కేవలం వన్ అండ్ ఓన్లీ రీజన్ ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ మీద ఫ్యాన్స్ అంత నమ్మకం పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ కోసం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి, వాళ్ళకి ఒక మంచి కిక్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో పగలో రాత్రి కష్టపడి 3 సంవత్సరాలుగా సినిమా తీసి 6 సంవత్సరాలుగా ఫ్యాన్స్ అందరూ ఒక సోలో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ఈరోజు దేవరా అనేటువంటి సినిమా సిద్ధమైందంటే దానికి కారణం ఎన్టీఆర్, ఇంక ఎవ్వరి పేరు కాదు.